కర్నూలులో మాజీ మంత్రి బుడ్డా వెంకటరెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని టీజీవీ కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. మాజీ ఎంపీ టీజీ వెంకటేష్, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య రచించిన మహానేత బుడ్డా వెంకటరెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించారు. బుడ్డా వెంకటరెడ్డి ప్రజాసేవ స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని టీజీ వెంకటేష్ పేర్కొన్నారు. అట్లాగే విద్యా సంస్థల అధినేత బుల్లయ్య గారికి వేదిక బ్రహ్మాండంగా నిర్వహించి పత్తి ఓబులయ్య గారికి నా అభినందనలు. అట్లాగే సమావేశానికి ఇచ్చేసిన బుడ్డా వెంకటరెడ్డి గారి అభిమానులకు, ఆత్మీయులకు, బంధువులకు నా నమస్కారాలు. ఆయన గురించి చెప్పాలంటే గంటలు చెప్తాడు. నాకు 1960లో విలువల స్కూల్లో పరిచయం అయినాను. అప్పటి నుంచి 99 వరకు అట్లాగే తక్కువ మందిలో నేను కూడా ఒకరిని మాత్రం చెప్పగలుగుతున్నా. అట్లాగే ఈ కార్యక్రమానికి ప్రమాణాన్ని సక్సెస్ చేసిన ప్రజలకు, అభిమానులకు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. 80లో రాజకీయాల్లోకి ప్రవేశించడం, ఆ తర్వాత 82లో తెలుగుదేశంలో ప్రవేశించడం, 83, 85, 89లో ఆయన 3 సార్లు వరుసగా ఎన్నికల ఆయన సీతారామరెడ్డి కూర్చాడు. ఆ తర్వాత ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా కూర్చున్నారు. ఆయన రాజకీయ రంగస్థానానికి ప్రవేశించాలి. అండగా ఉండగలిగినటువంటి గొప్ప ఆశయాలు కలిగిన వ్యక్తి వెంకటరెడ్డి గారికి మించినటువంటి వాళ్ళు ఇంకెవరు ఉండరు. కాబట్టి డాంగి గారికి, అలాగే పెద్దలు గౌరవనీయులు మా తండ్రి గారికి, ఇంకొక అత్యంత ఆస్తులు చంద్రన్న గారికి, అలాగే పెద్దలు గౌరవనీయులు మా తండ్రి గారి దయాలు అత్యంత ఆస్తులు లయన్న గారికి, మరి ఈనాటి మా తండ్రి గారి 27వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మా తండ్రి గారి అభిమానులకు, కళాకారులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. ఎప్పుడూ చెప్పుకునే సందర్భం రాలేదు, కానీ ఈరోజు మాటలు ఎక్కువ రావడం లేదు. కానీ నేను చాలా అదృష్టవంతుని. ఒక రకంగా బుడ్డా వెంకటరెడ్డి కడుపును పుట్టడం పెద్ద అదృష్టం. రెండవది, ఈరోజు నాకు తండ్రి సమానమైన వీరెడ్డి అంకులు కానీ, టీ వెంకటేష్ అంకులు కానీ, అలాగే చంద్రన్న, లోయన్న, ఓబులయ్యన్న, ఈరోజు మా తండ్రి గారి మీద పుస్తకం రాయడం, దాన్ని టీజీ వెంకటేశ్వర అంకుల్ గారు ఆవిష్కరించి నాకు ఇవ్వడం అని నేను చాలా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి మాకు మా తండ్రి గారు మొట్టమొదటిసారి ఎమ్మెల్యే రేలవేయడం అనేది వాళ్ళు వివరంగా అన్నీ కూడా చెప్పారు. అయిన తర్వాత ఆయన ఏ విధంగా ప్రజలకు సేవ చేస్తూ 3 పర్యాయాలు శాసనసభ్యునిగా ఎన్నికై మంత్రిగా పనిచేసి నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల సేవలు చేస్తూ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసి ప్రజలకే అంకితమైనారు. ఇచ్చిన పుస్తకాన్ని విడుదల చేయటం, మీ అందరి ముందు ఈ కార్యక్రమం జరగటం, మాకు అవకాశాన్ని కల్పించిన రాజశేఖర రెడ్డి గారు, వారి ఫ్యామిలీ మెంబర్స్ కృతజ్ఞతలు. రెడ్డి గారు గురించి మాట్లాడేదానికన్నా ఈరోజు బుడ్డా వెంకటరెడ్డి గారు వర్ధంతి గురించి మాట్లాడితే కొద్దిగా ఎక్కువగా సబబుగా ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు వారి కుమారుడైనా, ఏ లీడర్ అయినా ఈరోజు మాకు ఈ సందర్భంలో బుడ్డా వెంకటరెడ్డి గారు గుర్తొస్తుంటారు. ఆయన మనతో లేరు, కానీ ఆయన ఆశయాలన్నీ మనతో ఉన్నాయి. ఆయనతో గడిపిన రోజుల్లో అన్నీ ఒక్కోటి గుర్తొస్తుంది. మరి బీవిరెడ్డి గారు చాలా చెప్పారు ఆయన గురించి, అలాగే ఓబులయ్య గారు చెప్పారు, పుల్లయ్య గారు చెప్పారు, మరి అలాగే చంద్రయ్య గారు చెప్పారు. మరి ఈ కార్యక్రమంలో వచ్చిన మరి రాజశేఖర రెడ్డి గారు, వారి శైలజ గారు, వారు రావటం, దంపతులుగా రావటం, వారి పెద్దల మీద ఉండే అభిమానాన్ని మరొకరి గుర్తు చేస్తున్నది సభాముఖంగా తెలియదు.
రెడ్డి గారు నాకు సుపరిచితులు. పేపర్ మిల్లు నడవాలంటే ఫారెస్ట్ నుంచి శ్రీశైలం, ఆ ఫారెస్ట్ ఏరియా నుంచి మాకు రా మెటీరియల్ అంటే వుడ్ అనేది వస్తే కానీ ఫ్యాక్టరీ నడవదు అనమాట. ఆ కాలంలో అలాట్మెంట్ ఉండేది. ఇప్పుడైతే యూక్లిప్టస్ అంతా బయట పంటల నుంచి తీసుకొని వస్తారో అప్పుడంతా ఆ ఫారెస్ట్ మీదే డిపెండ్ అయి ఉన్న రోజులు. ఒక ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడు భీమమోహన్ రెడ్డి గారు నన్ను ఇప్పించుకోపోవటం రాండి అని ఎన్టీ రామారావు గారు అంతకుముందు నాకు పరిచయం ఉన్న పొలిటికల్గా ఆయన రమ్మన్నారు, మాట్లాడతామన్నారు. అంటే అప్పుడు వెళ్ళటం, నాకు బోడీ కావాలని ఆయన ఎన్టీ రామారావు అన్నప్పుడు 2 lakhs తెప్పించి ఇచ్చేదానికి గుర్తు లేదు, నాకు 1 లక్ష 1 రూపాయి చాలు మీకు అని చెప్పడం. ఇవంతా ఆయనతో ఉండే సంబంధాలు అప్పుడు. అదేవిధంగా మా మిత్రులు భీమమోహన్ రెడ్డి గారు కూడా ఎన్టీ రామారావు గారితో డిఫరెంట్ విధంగా ఆయన సంబంధాలు రావటం. ఉభయులు పార్టీ పుట్టినప్పుడు ఎన్నో కార్యక్రమాలు, ఒక కర్నూలు జిల్లానే కాకుండా స్టేట్లో ఆయన పదవిలో ఉండి కూడా చాలా సహకారాలు పార్టీకి అందించాడు. నేను పదవిలో లేకుండా ఒక మిత్రులుగా చాలా సహకారాలు అందించాను. కొన్ని మార్పులు మనం చేసిందేవి చెప్పలేకపోతుంటాము. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారికి మనం వీళ్ళకి ఇచ్చేయండి టికెట్ అంటే ఇచ్చేదానికి సిద్ధంగా ఉండేవాడు. బీవీ రెడ్డి గారు చెప్పి నేను చెప్పని ఇంకా మిత్రులు ఉన్న ఆయన క్లోజ్గా ఉండేవాడు. ఆయన లైక్స్ అండ్ డిస్లైక్స్ ఎన్టీ రామారావు ఇష్టపడితే విపరీతంగా నెత్తిమీద పెట్టుకుంటాడు. దాని మీద ఆయన మనుషుల మీద నమ్మకం వస్తే ముందుకు వెళ్ళడం జరుగుతుంటుంది. మరి ఆయన ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో టికెట్లు ఇస్తున్నారు అనే సందర్భంలో నాకు శివరామ్ రెడ్డి అని ఒక కాంట్రాక్టర్ ఉంటారు. వెంకటరెడ్డి గారు వాళ్ళంతా ఒక విధంగా కాంట్రాక్టర్, ఫారెస్ట్ కాంట్రాక్టర్గా చేస్తూ వచ్చేవారు. శివరామ్ రెడ్డికి నువ్వు తీసుకుంటావా అని నేను అడగడం చెప్పాను. లేదు వెంకటరెడ్డి గారు చాలా బాగుంటారు అని చెప్పటం. అంతలో బీవీ రెడ్డి గారు వారి ముందుకు తీసుకుపోవటం, నేను చెప్పటం, ఇవంతా అనుకోకుండా జరిగిందే కార్యక్రమం. బీవీ రెడ్డి గారు నేను మిత్రులైన ఆయన ద్వారాలో ఆయన చెప్పటం, నా దారిలో నేను చెప్పటం. కానీ బుడ్డా వెంకటరెడ్డి గారు బీవీ రెడ్డి గారు చెప్పినట్టు ఎమ్మెల్యే అయిన తర్వాత కొన్ని సంవత్సరాలకు మేము ఆయన చెప్పేది కాదు ఎన్టీ రామారావు గారికి, ఆయన మన గురించి చెప్పే పరిస్థితుల్లో ఆయన అంత గొప్పతనాన్ని ఎన్టీ రామారావుకు దగ్గర కావడం జరిగింది. మినిస్టర్గా ఇవ్వలేదు కానీ చరిత్ర మర్చిపోయింది మనం చాలామంది. జిల్లా ఇన్ఛార్జ్ అప్పుడు ఒక క్యాబినెట్ మినిస్టర్గా క్రియేట్ చేసి జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా అంటే కొత్త విధానాన్ని మొదలుపెట్టారు ఎన్టీ రామారావు గారు. కొంతకాలమైన